జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, మన పశ్చిమ బెంగాల్ రాష్ట్రం నాశనం అవడానికి ముఖ్య కారణం ఈ అక్రమ వలసదారులే. 1971 సంవత్సరానికి ముందు వరకు మన దేశంలోకి ఇలాంటి అక్రమ వలసలు ఉండేటి కాదు. అయితే 1971లో యుద్ధం జరిగిన తర్వాత నుంచి చాలా పెద్ద సంఖ్యలో ఈ బంగ్లాదేశ్ ముస్లింలు మన భారతదేశంలోకి అక్రమంగా ప్రవేశించడం మొదలుపెట్టినారు. ఆ రోజుల్లో అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఈ ముస్లింల ఓట్ల కోసం, ఓటు బ్యాంకు రాజకీయాల కోసం ఒకేసారి దాదాపు 40 లక్షల మంది బంగ్లాదేశ్ ముస్లింలకు మన దేశ పౌరసత్వాన్ని కల్పించింది. కాదు ఎవరిది కాదు, వాళ్ళెవరు, వాళ్ళకు మన దేశ పౌరసత్వం ఇచ్చేది ఏంది? అది కూడా ఆ దేశం నుంచి వచ్చినటువంటి ముస్లింలకు. మరి వాళ్ళకు పౌరసత్వం ఇచ్చేదానికి అంత కష్టపడి అంతమంది ప్రాణాలు అర్పించి వాళ్ళకి ఎందుకు స్వాతంత్రాన్ని తెప్పించి పెట్టినారు? ఎందుకు ఇచ్చినారు, ఎందుకు చేశారు అంటాలే. మరి అటువంటిప్పుడు ఆ దేశాన్ని కలిపేసుకోవాల్సింది. ఆ దేశాన్ని మన దేశంలో కలిపేసుకుని అంటే అప్పుడు వాళ్ళకి భారతదేశ పౌరసత్వం ఇచ్చినా కూడా ఏం ఇబ్బంది ఏం లేదు కదా. ఎందుకంటే ఆ దేశం మన దేశంలో కలిసిపోయింది కాబట్టి. కానీ వాళ్ళకేమో ప్రత్యేకంగా పాకిస్తాన్తో పోరాటం చేసి యుద్ధం చేసి ఎంతో మంది ప్రాణాలు అర్పించి వాళ్ళకేమో స్వాతంత్రం ఇప్పించి మళ్ళీ అనిచి వచ్చే వాళ్ళకేమో మళ్ళీ ఈ విధంగా పౌరసత్వం ఇచ్చారు. కొంచెం అన్న బుద్ధి ఉండాదా, జ్ఞానం ఉండాదా? ఏం మనుషులు రా స్వామి మీరు. అంతే. ఇక అప్పటి నుంచి లక్షల సంఖ్యలో ఈ బంగ్లాదేశ్ మియా ముస్లింలు మన దేశంలోకి అక్రమంగా చొరబడ్డం మొదలు పెట్టినారు. ఈ విధంగా మన దేశంలోకి వచ్చేటటువంటి ముస్లింలకు ఆ తర్వాత వచ్చేటువంటి కమ్యూనిస్టు ప్రభుత్వాలు, కాంగ్రెస్ ప్రభుత్వాలు ఎంతో పెద్ద పెట్టేసినాయి. వాళ్ళకి ఇక్కడ ఇళ్లు కట్టించి ఇవ్వడమే కాకుండా రేషన్ కార్డులను అలాగే వాటి ద్వారా ఓటు హక్కును కూడా కల్పించారు. దీనివల్ల పశ్చిమ బెంగాల్ అదేవిధంగా అస్సాం రాష్ట్రాలలో ఈ ముస్లింల జనాభా ఏకంగా 3 రెట్లు పెరిగిపోయింది. ఈ విధంగా మన దేశంలోకి చొరబడినటువంటి అక్రమ వలసదారులు ఇక్కడ ఉన్నటువంటి స్థానిక హిందువులపైన పెత్తనం చెలాయించడం మొదలుపెట్టారు. చూడండి ఎట్లనాదో. ఆ తర్వాత పశ్చిమ బెంగాల్లో కమ్యూనిస్టుల పాలన అంతమైపోయి ఈ మమతా బెనర్జీ నేతృత్వంలోని ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. 2011లో మమతా బెనర్జీ పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే ముస్లిం బుజ్జగింపు రాజకీయాలకు తెరదీసింది. 2012వ సంవత్సరం నుంచే ఆమె ముస్లిం మౌలానాలకు అదేవిధంగా మౌల్వీలకు ప్రభుత్వ ఖజానా నుంచి నెలవారీ వేతనాలను ఇవ్వడం మొదలుపెట్టింది. అంతేకాకుండా మసీదుల నిర్మాణం కోసం ప్రభుత్వానికి చెందినటువంటి 100 కోట్ల రూపాయల ప్రజా సొమ్మును ఖర్చు చేసింది. మీరు నమ్మరేమో కానీ 2025లో పశ్చిమ బెంగాల్ బడ్జెట్లో రాష్ట్ర అభివృద్ధి కోసం కేవలం 200 కోట్ల రూపాయలు మాత్రమే కేటాయించినారు. కానీ మైనారిటీల సంక్షేమం కోసం మాత్రం ఏకంగా 6,000 కోట్ల రూపాయలు కేటాయించినారు. కావాలంటే మీరు ఈ విషయాన్ని ఒకసారి మీరు సెర్చ్ చేసి చూడొచ్చు. అందరికంటే దారుణంగా ప్రవర్తించేటటువంటి కమ్యూనిస్టులు కూడా ప్రధానమంత్రి గారు చెబితే వింటారు కానీ ఈమెకి మాత్రం దేశం అన్నా దేశ రాజ్యాంగం అన్నా అస్సలు లెక్కేలే. అంతెందుకు, మన దేశ రాష్ట్రపతి పోతే ఆ రాష్ట్రాన్ని కనీసం పట్టించుకోలే వాళ్ళు. కనీసం ఆ ప్రోటోకాల్ కూడా పాటించలా. ఈమె ఎప్పుడు కూడా ముస్లింలను ప్రసన్నం చేసుకునే ఓటు బ్యాంకు రాజకీయాలకే మొదటి ప్రాధాన్యత అయితే ఇస్తా వచ్చింది. ఈమె పరిపాలించేటువంటి ఈ 15 సంవత్సరాల కాలంలోనే బంగ్లాదేశ్ నుంచి భారత్లోకి దాదాపుగా లక్షలాది మంది అక్రమ వలసదారులు వచ్చినట్టు ఒక అంచనా ఉండాలి. ఎంత అనేది లెక్కలేదు, కానీ లక్షలాది మంది వచ్చింది మాత్రం. అయితే మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించి మన సువేందు అధికారి గారు పశ్చిమ బెంగాల్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా బాధ్యతలు అయితే స్వీకరించారు. ఆ విషయం మీకు కూడా తెలుసు. సువేందు అధికారి గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన మొదటి 10 రోజుల్లోనే అనేక సంచలన నిర్ణయాలని కూడా తీసుకున్నారు. వాటిలో అత్యంత ముఖ్యమైనది డిడిడి విధానం. ఇక్కడ ఏంది బా డిడిడి అంటున్నాడే అని మీరు అనుకోవచ్చు. మీకు అర్థం ఏంటంటే క్లారిటీగా చెప్తా. ఇక్కడ డిడిడి అంటే డిటెక్ట్, డిలీట్, డిపోర్ట్ అంటే గుర్తించడం, తొలగించడం, దేశం నుంచి పంపివేయడం అని చెప్పేసి అర్థం వస్తుంది. పశ్చిమ బెంగాల్ సరిహద్దుల్లో చొరబాట్లను పూర్తిగా అరికట్టడానికి కేంద్ర ప్రభుత్వం అలాగే మన సరిహద్దు భద్రతా దళమైనటువంటి బిఎస్ఎఫ్ అలాగే బెంగాల్ రాష్ట్ర ప్రభుత్వం కలిసి ఈ వ్యూహాన్ని అమలు చేస్తున్నాయి. ఈ కొత్త వ్యూహం ప్రకారం సరిహద్దు దాటి అక్రమంగా వచ్చే వాళ్ళను పట్టుకోవడమే కాకుండా వెంటనే వాళ్ళను వెనక్కు పంపించేటటువంటి ప్రక్రియను కూడా వేగవంతం చేస్తారు. మొదటిది డిటెక్ట్ అంటే గుర్తించడం. అత్యాధునిక సాంకేతికత, డ్రోన్లు అలాగే నిఘా కెమెరాల సహాయంతో ఈ చొరబాటుదారులను గుర్తించడానికి 5 రకాల పద్ధతులను వాడతారు. వాటిల్లో స్మార్ట్ బార్డర్ అబ్జర్వేషన్. బిఎస్ఎఫ్ అధికారులు ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాఫ్ట్వేర్ను వాడతారు. ఇది కెమెరా ఫీడర్లను విశ్లేషించి మనుషుల యొక్క కదలికలను ఆటోమేటిక్గా గుర్తించి అలర్ట్ చేస్తాయి. ఇకపోతే రెండో విషయం సెన్సార్ల నెట్వర్క్. సరిహద్దు వెంబడి ఈ భూమి అడుగున
పైన అమర్చినటువంటి ఈ సెన్సార్లు ఎవరైనా కంచెను తాకినా లేదా దాటడానికి ప్రయత్నించిన వెంటనే కంట్రోల్ రూమ్ కు సమాచారాన్ని పంపుతాయి. ఇక మూడో విషయం, రాత్రి నిఘా. చీకట్లోనో లేదా దట్టమైనటువంటి పొగ మంచులో కూడా చొరబాటుదారును స్పష్టంగా గుర్తించడానికి థర్మల్ ఇమేజింగ్ కెమెరాలను ఉపయోగిస్తున్నారు. ఇక నాలుగో విషయం, డ్రోన్ రాడార్. ఇది ఇస్రో సహకారంతో తయారు చేసినటువంటి ప్రత్యేక డ్రోన్లను మన BSF జవాన్లు వాడతారు. ఇవి నదులు అలాగే దట్టమైనటువంటి అడవులు ఉన్నటువంటి ప్రాంతాల్లో గగనతలం నుంచి అంటే ఆకాశంలో నుంచి నిఘానైతే పెడతాయి. ఇక ఐదో విషయం, బయోమెట్రిక్ వెరిఫికేషన్. సరిహద్దు గ్రామాల్లో నివసించే వాళ్ళు పొలాలకు వెళ్ళేటప్పుడు వాళ్ళ వేలిముద్రలను సరిచూస్తారు. దీనివల్ల చొరబాటుదారులు స్థానికులుగా నటిస్తూ దేశంలోకి రాకుండా అడ్డుకోవచ్చు. ఇక రెండో విషయం అంటే డిలీట్ అన్నమాట. దేశంలో అక్రమంగా నివసిస్తూ ఇక్కడి ఓటర్ జాబితా లేదా ఇతర అధికారిక రికార్డుల్లో చేరినటువంటి వాళ్ళ పేర్లను గుర్తించి తొలగించడం. సాధారణంగా ఈ అక్రమ చొరబాటుదారులు స్థానిక తృణమూల్ కాంగ్రెస్ అలాగే కాంగ్రెస్ కమ్యూనిస్టు పార్టీల నాయకుల రాజకీయ పలుకుబడితో నకిలీ ఓటర్ కార్డులు సంపాదిస్తూ ఉంటారు. ఇప్పుడు కేంద్ర అలాగే రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి ఎన్నికల సంఘం సహాయంతో అనుమానాస్పద ఓటర్ల వివరాలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నాయి. ఒకే వ్యక్తికి 2 చోట్ల ఓటు ఉన్నా లేదా సరైనటువంటి ఆధారాలు లేకపోయినా వాళ్ళ పేర్లను ఓటర్ జాబితా నుంచి వెంటనే తీసేస్తున్నారు. ఆ తరువాత అక్రమ వలసదారులు పొందినటువంటి రేషన్ కార్డులు, ఆధార్ కార్డులు, పాన్ కార్డులను గుర్తించేటటువంటి ప్రక్రియను అయితే మొదలు పెడతారు. ఇకపోతే బయోమెట్రిక్ డేటాను విశ్లేషించి ఒకే వ్యక్తి వేరు పేర్లతో కార్డులు గనక పొంది ఉంటే వాటిని పూర్తిగా డిలీట్ చేసి పారేస్తారు. వాళ్ళు సమర్పించినటువంటి జనన ధృవీకరణ పత్రాలు లేదా నివాస ధృవీకరణ పత్రాలు నకిలీ అని చెప్పి తేలితే ఆ కార్డులను వెంటనే రద్దు చేస్తారు. ఈ విధంగా అక్రమంగా ఉంటున్న వాళ్ళు ప్రభుత్వ పథకాల ద్వారా పొందుతున్నటువంటి అన్ని రకాల లబ్ధిని అలాగే ఉచితాలను పూర్తిగా నిలిపేస్తారు. అలాగే బ్యాంక్ ఖాతాలను ఆధార్తో అనుసంధానించడం ద్వారా అనర్హులుగా తేలినటువంటి వాళ్ళ ఖాతాలకు అందేటటువంటి సబ్సిడీలను నగదు బదిలీలను నిలిపేస్తున్నారు. ఒకసారి ఒక వ్యక్తి గనక అక్రమ చొరబాటుదారుడు అని చెప్పి తేలిన తర్వాత వాళ్ళను మన భారతీయ పౌరుల రికార్డుల నుంచి తొలగించేసి ఫారినర్స్ రీజనల్ రిజిస్ట్రేషన్ ఆఫీస్ డేటాబేస్ లోకి మారుస్తారు. ఇక మూడోది వచ్చేసి డిపోర్ట్ అంటే దేశం నుంచి వెళ్ళగొట్టడం. పట్టుబడినటువంటి చొరబాటుదారులను సుదీర్ఘ న్యాయ ప్రక్రియలు లేకుండా అంటే వీళ్ళ మీద ఏదో కోర్టులో కేసులు వేసేది ఎంత తత్తంగా లేంలే, నేరుగా BSF ద్వారా వాళ్ళ స్వదేశానికి పంపించేయడం. తీసుకుపోయి వీళ్ళ చెత్తం దొంగపోయి ఆడాడో బయట డంపింగ్ యార్డ్లో పడదామంటే వీళ్ళ తీసుకుపోయి అవలబారు దొబ్బుతారు. అందుకే డిటెక్ట్, డిలీట్, డిపోర్ట్ వ్యూహంలో చివరి అలాగే అత్యంత కీలకమైనటువంటి దశ ఇదే. చొరబాటుదారులను తిరిగి వాళ్ళ స్వదేశానికి పంపించే ప్రక్రియలో ఇప్పుడు పెద్ద మార్పులన్నీ కూడా వచ్చినాయి. గతంలో చొరబాటుదారులు ఎవరైనా పట్టుబడితే వాళ్ళను స్థానిక పోలీసులకు అప్పగించి కోర్టు విచారణలో జరిపి జైలుకు పంపిస్తా ఉన్నారు. దీనివల్ల సుమారుగా టైం అంతా వేస్ట్ అయిపోతా ఉన్నది. ఇప్పుడు ఎటువంటి నేర చరిత్ర లేని వాళ్ళను పట్టుకున్న వెంటనే మన BSF అధికారులు బంగ్లాదేశ్ సరిహద్దు బలగాలతో ఫ్లాగ్ మీటింగ్ అయితే నిర్వహిస్తారు. ఎలాంటి ఆలస్యం లేకుండా వాళ్ళను నేరుగా బంగ్లాదేశ్ అధికారులకు అప్పగిస్తారు. దీనివల్ల మన భారతీయ జైలు పైన ఆర్థిక భారం అనేది పూర్తిగా తగ్గుతుంది. ఎందుకంటే వాళ్ళు తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టి ఓరపందులు మేపినట్టు మేపలేం కదా. ఒకవేళ పట్టుబడిన వ్యక్తి ఏదైనా నేరానికి పాల్పడి ఉంటే వాళ్ళపైన చట్టపరమైనటువంటి విచారణ జరిపి శిక్షాకాలం ముగిసిన తర్వాత అధికారికంగా డిపోర్ట్ చేస్తారు. ఇక్కడ నాది ఒక చిన్న సలహా, వీళ్ళే మన మ్యాప్ బండ్లే, వాళ్ళే మన దేశానికి చెందిన వాళ్ళు కాదు. మన దేశంలోకి రావడమే తప్పు. మన దేశంలోకి వచ్చి మళ్ళీ క్రైమ్ చేస్తా ఉంటే మనం ఎందుకు ఒప్పుకోవాలా? నిలబెట్టి కుక్కలను కాల్చాడు కాల్చేయండి అంతే. ఒకసారి డిపోర్ట్ చేసిన వ్యక్తి మళ్ళీ తిరిగి రాకుండా ఉండటానికి వాళ్ళ బయోమెట్రిక్ వివరాలను బ్లాక్ లిస్ట్ లో పెడతారు. ఇకపోతే ఈ సరిహద్దు వద్ద పుష్ బ్యాక్ పద్ధతిని మరింత శాస్త్రీయంగా అమలు చేయడం వల్ల చొరబాటుదారులను సంవత్సరాల తరబడి డిటెన్షన్ సెంటర్ లో ఉంచే ఖర్చు ప్రభుత్వానికి అయితే తప్పుతుంది. ఎలాంటి సుదీర్ఘ న్యాయ పోరాటాలు లేకుండా చాలా వేగంగా వాళ్ళను బంగ్లాదేశ్ అలాగే మయన్మార్ దేశాలకు పంపించేయచ్చు. ఈ కఠినమైనటువంటి విధానం వల్ల దేశంలోకి చొరబడాలనుకునేటటువంటి వాళ్లకు ఒక స్పష్టమైనటువంటి హెచ్చరిక అయితే పోతుంది. కేంద్ర అలాగే రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి ఈ అక్రమ వలసదారులను దేశం నుంచి తరిమి వేయడానికి ఎంత కఠినంగా ప్రయత్నిస్తున్నాయో దీని ద్వారా మనకు అర్థమవుతుంది. నేను ఒక చిన్న మాట చెప్తా. మనం న్యూస్ కూడా చెప్పుకున్నాం. ఏది ఆ ముంబై రైల్వే స్టేషన్ ఉంది కదా, బాంద్రా, అక్కడ మొత్తం అది ఏంటంటే కొన్ని వేల కోట్ల రూపాయలు విలువ చేసేటటువంటి ప్రభుత్వ భూమి. అది దాన్ని ఈ బంగ్లాదేశ్ నుంచి వచ్చేవాళ్ళు, ఈ మయన్మార్ నుంచి వచ్చేవాళ్ళు, ఇక్కడ ఉండేటటువంటి జిహాదీ ముండా కొడుకులు అంతా కలిసి దాన్ని ఆక్రమించేశారు. ఏమి నాయన గారు సొత్తు అదే ఎవరిది? అది ప్రభుత్వ భూమి. వాళ్ళు ఎట్టా అడిగి గుడిసేస్తారు. వాటి ఇంకొక విషయం ఏంటంటే, సరే ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం వచ్చింది కాబట్టి వాటిని అన్నింటిని తొలగిస్తుంది. ముందున్నటువంటి ఈ సూడో
సెక్యులర్ ప్రభుత్వాలు ఏం వేసుకున్నాయి, ఏం పెట్టుకున్నాయి నోట్లో అంటాలే, ఏం పెట్టుకున్నాయి? వాళ్ళే వాడు ఇల్లు కడతా ఉంటే, వాళ్ళు మసీదులు కడతా ఉంటే, లేకపోతే వాళ్ళు ఏవేవో అన్ని అక్రమ నిర్మాణాలను చేస్తూ ఉంటే అది ప్రభుత్వ భూమి అని చెప్పి తెలిసి కూడా మీరు ఎట్లా సైలెంట్గా ఉన్నారు? అంత మాత్రం నేను పోయి ఒక ఇల్లు కట్టుకుంటే ఏడన్నా ఒప్పుకుంటారేమో చూద్దారంటే కుక్కను ఒకటి కొడతారు, నన్ను చేత్తో కొట్టరు. మరి వీళ్ళు ఆ విధంగా చేస్తూ ఉంటే వేల కోట్ల రూపాయల ప్రభుత్వ భూమిని అంతా కూడా దోచుకుంటా ఉంటే ఇల్లు ఎట్టగమని ఉన్నారు? అందుకే చెప్పేది వాళ్ళు అడుగు పెట్టకుండానే చూసుకోవాలి. అడుగు పెట్టినారో కుక్కలు దాన్ని పెట్టి తరవండి, తప్పు చేసి కుక్కలు కాల్చండి, ఇబ్బంది ఏమిలే, ఇంకొకరు రాకుండా ఉంటారు, భయం అనేది పడుతుంది. ఒక్క బాంద్రా రైల్వే స్టేషన్ పరిధిలోనే ఇంతమంది ఉన్నారంటే చూసారా మీరు ఆ వీడియోలో ఫోటోలో? ఒక్క బాంద్రా రైల్వే స్టేషన్ పరిధిలోనే ఆ మాదిరి ఉండదంటే కాదు, ఇంకా దేశవ్యాప్తంగా ఇలాంటి ప్రాంతాలు ఎన్ని ఉంటాయి, ఇలాంటి వాళ్ళు ఎంతమంది ఉంటారు? అందుకే చెప్పేది ఏ ఒక్కరిని కూడా మన దేశానికి సంబంధం లేని వాళ్ళను ఈ దేశంలో ఉండలేదు. విదేశీయులు ఎవరైనా మన దేశంలోకి రావాలంటే న్యాయ ప్రకారం చట్ట ప్రకారం రావాలా. ఎందుకంటే వాళ్ళ పాస్పోర్ట్లు ఉండాలా, వీసాలు ఉండాలా, ఇక్కడ ఆ టైం అనేది ఉండాలా, అన్ని ఉండాలా. ఒకవేళ ఆ టైం అయిపోయిందా వెళ్ళిపోండి అంతే. అంతేగాని ఎవరు కూడా అక్రమార్కులు అనేవాడు ఈ దేశంలో ఉండడానికి వీలే లేదు. ఎందుకంటే ధర్మసత్రం కాదు. ఏమంటారా మిత్రులారా? ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని వెంటనే లైక్ చేసి ఈ వీడియోను మీ మిత్రులకు అలాగే మీరు ఉన్నటువంటి వాట్సాప్ గ్రూపుల్లోనూ షేర్ చేయండి. అలాగే ఈ వీడియో పైన మీ యొక్క అమూల్యమైనటువంటి అభిప్రాయాలను తప్పనిసరిగా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఎందుకంటే ఇప్పుడు నాకు రాని ఆలోచన కూడా మీకు రావచ్చు. మీరు ఏదైనా నా సలహాలు కూడా చెప్పవచ్చు, లేదా ఇప్పుడు నేను చెప్పిన న్యూస్ మీకు నచ్చితే నన్ను అభినందించవచ్చు. ఇలా రకరకాలుగా మీ అభిప్రాయాన్ని మీరు వ్యక్తం చేయండి. అలాగే ఇంతవరకు మీరు కనుక మన ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్, జై హింద్, భారత్ మాతాకి జై.